అల్లూరు జిల్లాలో వెలుగు కార్యాలయాల్లో పనిచేస్తున్న సీసీల అవినీతి బాగోగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డుమ్రిగూడ మండలంలో రుణాలు పొందాలంటే వెలుగు ఆఫీసులో పనిచేసే సీసీలకు లంచం ఇవ్వాల్సిందే అని పొదుపు సంఘాల మహిళలు ఆరోపించారు. పొదుపు రుణాలు లేకపోయినప్పటికీ సీసీలు మాత్రం డ్వాక్రా మహిళల పేర్లతో రుణాలు తీసుకుని మహిళలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్నటువంటి అప్పు విఆర్ఎఫ్ సిఐఎఫ్ అప్పులని కొంతమంది సభ్యులకి పూర్తిగా కట్టినా కూడా ఈ పిన్నత్ గారు వచ్చి వడ్డీ ఉంది అనేసి తీసుకోవడం జరిగింది. అందులో మొదటిగా నష్టపోయిన సభ్యురాలు పాంగి సోదమ్మ, దాని దగ్గర అక్టోబరు 13వ తారీఖున 17,000 రూపాయలు తీసుకున్నారు. అవి కట్టినటువంటి రసీదు నాకు ఇవ్వలేదు, చూపించలేదు. ఇంకా స్త్రీనిధి సిఐఎఫ్కి సంబంధించి కూడా తీసుకునే ఎటువంటి రసీదులు మాకు ఇవ్వలేదు. అందులో నేను కట్టినటువంటి రసీదే మేము ఎంఎంఎస్కి పోస్ట్ చేసినటువంటిదే జెరాక్స్లు తీసుకొని రిసిప్ట్లు నేను కట్టనని చూపిస్తున్నాను. అడిగితే మేము తినింతే కదా మేము కడతాము, మేము ఎవరు తినలేదు, మేము ఎవరు తీసుకోలేదు, మాకు తీసినట్టు కూడా మాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు 2014 నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది, అన్ని సంవత్సరాల వరకు మాకు తెలియదు. మాకు ఇప్పుడు కొత్త చేసి ఈ పొండ తిరునాథ్ వచ్చి మాకు తెలియదీస్తే మాకు అంతవరకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసిన తర్వాత డుమ్రిగూడ వెళ్ళి ఏపీఎం అడిగితే ఈ అప్పల స్వామికి అడిగింది ముందు పాత సీసీకి అడిగిన తర్వాత ఏమో అప్పల స్వామి ఏమో నేను కట్టిస్తాను, ఎవరు తిన్నారో వాళ్ళకి తీసుకొస్తే నేను కట్టిస్తాను, నేను వసూలు చేస్తాను, 3 నెలలంత వరకు మీరు ఆగండి, మీ దూరాకి ఇప్పుడు ఎవరు మీ దూరకు వచ్చినట్టు చెయ్యాలి, అంతవరకు నేను ఆపిస్తాను, నేను కట్టిస్తాను అని కూడా చెప్పాడు.